ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఈరోజే శుక్రవారం, నీకు అధిక మొత్తంలో బంగారం అనేది అందబోతోంది. ఈ జీవిత సత్యాన్ని నన్ను నమ్మి ఒక 2 నిమిషాలైనా విను తల్లి అని చెప్పి ఏదో ఒక సందేశాన్ని మనకి బాబాగారు వినిపించాలి అని చెప్పి మన ముందుకు వచ్చారు. మీ అందరికీ కూడా నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన మంచి కోరే అయి ఉంటుంది. మనం జీవితంలో ఏదైనా కానీ తెలిసి తెలియక ఒక అడుగు అనేది వేసేటప్పుడు ఈ జీవిత సత్యం అనేది మనకి బాబాగారు ఈరోజు మనకి ఈ విధంగా చెప్పారు కదా, ఈ నిర్ణయం సరైనదేనా నేను తీసుకుంటున్నది అని మనకి ఎప్పటికప్పుడు భవిష్యత్తులో మనం చేసే ముఖ్యమైన పనులప్పుడు ఈ జీవిత సత్యాలు అంటే బాబాగారు అందించే సందేశాలు మనకి ముందు జాగ్రత్తగా వినిపిస్తున్నారు. మరి బాబాగారి సందేశం వినే ముందు మొదటిగా బాబాగారు అంటే ఎవరికైతే నమ్మకం ఉంటుందో, ఇష్టం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం వినే ముందు చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారండి. ఇప్పుడు ఒక్కసారి చెప్తాను. జీవితంలో ప్రతి వ్యక్తికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటూ ఉంటుంది. ఆ సమస్యల నుంచి బయటపడడానికి మనకి ఏదో ఒక దారి ఉంటుంది. ఆ దారి ఏంటి అని చెప్పి చాలామందికి తెలియదు. ఆ దారి చూపించడానికే ఈ గురువుగారు మనకి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారండి. గురూజీ శివరామరాజు గారు, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9959422552. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఇప్పటి వరకు విసిగిపోయి ఉంటారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేకపోవడం, ధనం నిలకడగా నిలవకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలు మీ జీవితంలో ఉన్నా కానీ ఆ సమస్యలకు మీకు పూజలు చేసి పూర్తి పరిష్కారాన్ని అయితే గురువుగారు చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారికి కాల్ చేసి చూడండి. మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితాన్ని ముందుకు కొనసాగించండి. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు చాలా పేద స్థితిలో ఉంటాడు. ఆ పేద స్థితిలో ఉండి తను పక్క ఊరికి వెళ్ళైనా కానీ ఏదన్నా ఒక చిన్న పని దొరికినా ఆ పనిని చేసి డబ్బుని సంపాదించి కుటుంబాన్ని పోషిద్దాము, ఇక అది తప్పితే నాకు వేరే దారే లేదు అని ఒక అరణ్యంలో నుంచి మరొక ఊరికి అతను బయలుదేరతాడు. ఆ బ్రాహ్మణుడు అరణ్యాన్ని దాటేటప్పుడు అతనికి చాలా దాహం వేస్తుంది. అరణ్య మార్గంలో ఒక బావిని చూస్తాడు. ఆ బావి దగ్గరకు వెళ్ళి తన దాహాన్ని తీర్చుకుందాము అని చెప్పి అనుకొని బావి దగ్గరికి వెళ్తాడు. అలా బావిలోకి తొంగి చూసిన తర్వాత ఆ బావిలో ఒక పెద్ద సింహం కనిపిస్తుంది, ఒక కోతి కనిపిస్తుంది, ఒక పాము కనిపిస్తుంది, ఒక మనిషి కనిపిస్తాడు. ఇవన్నీ కూడా ఆ బావిలో ఉంటాయన్నమాట. ఆ బావిలో ఉండి అతన్ని చూసి వెంటనే సింహం అంటే అతను బావిలో నీరు తాగుదామని చెప్పి తొంగి చూసినప్పుడు అవన్నీ కనిపిస్తాయి. అవన్నీ కూడా అంటే మానవుడు కూడా అతని కళ్ళే చూసి, చాలా సరైన సమయానికి మీరు ఇక్కడికి వచ్చారు, నన్ను కాపాడండి అని చెప్పి సింహం ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, నీ కంటికి నేను పిచ్చివాడిలాగా కనిపిస్తున్నానా? నేను కనుక నిన్ను ఇప్పుడు కాపాడాను అంటే నువ్వు నన్నే తినేస్తావు. నిన్ను అంటే నువ్వు చాలా క్రూరమైన జంతువువి. నిన్ను నేను ఎలా నమ్మాలి, నిన్ను నేను ఎలా కాపాడాలి అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు ఆ సింహం ఏమంటుంది అంటే, నువ్వు నా గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. సాయం చేసిన వాడిని నేను జన్మలో మర్చిపోను. నువ్వు కనుక నన్ను ఈ బావిలో
బావిలో నుంచి బయటకు తీసి సహాయం చేస్తే నీకు జీవితంలో ఏ సహాయమైనా కానీ చేయడానికి నేను వెనకాడను అని చెప్పి సింహం చెప్తుంది. ఇక అలా సింహం పదే పదే అడిగేసరికి దాని యొక్క స్థితిని చూసి ఆ బ్రాహ్మణుడు ఒక తాడును వేసి సింహాన్ని బయటికి లాగుతాడు. ఇక సింహం బయటికి వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణుడి కింద తల వంచి, నువ్వు నన్ను కాపాడినందుకు నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఈ అడవిలోనే ఆ పక్కన ఉన్న గుహలో నివసిస్తూ ఉంటాను. నువ్వు ఏదైనా కష్టంలో ఉన్నా కానీ, నా నుంచి నీకు ఏదైనా సహాయం అవసరమైనా కానీ తప్పకుండా నా గుహ దగ్గరికి వచ్చి సహాయాన్ని అడుగు, నేను నీకు చేసి పెడతాను అని చెప్పి ఆ సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇక తరువాత మళ్ళీ బావిలో నుంచి కోతి అరుపులు వినిపిస్తాయి. నన్ను కాపాడు, నన్ను కాపాడు, నాకు 2 చిన్న చిన్న కోతి పిల్లలున్నాయి, నేను లేకపోతే వాటిని ఎవరు చూసుకుంటారు, నేను ఇక్కడ పొరపాటున పడిపోయాను, నన్ను రక్షించు, నేను జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అని చెప్పి పెద్ద పెద్దగా కోతి పాపం ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఆ స్థితిని చూసిన బ్రాహ్మణుడికి జాలి వేస్తుంది. ఆ కోతిని కూడా ఒక తాడు వేసి బయటికి తీస్తాడు. అప్పుడు కోతి అంటుంది, బ్రాహ్మణుడా, నువ్వు నన్ను కాపాడినందుకు నీకు ధన్యవాదములు. నేను ఆ పెద్ద చెట్టు మీద ఎప్పుడూ నివసిస్తూ ఉంటాను. నీకు ఏదన్నా సహాయం కావాలి అంటే నన్ను వచ్చి అడుగు అని చెప్పి కోతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. తరువాత పాము వంతు వచ్చింది. ఆ పాము కూడా నన్ను కాపాడు, నన్ను కాపాడు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, సరే అది క్రూరమైన జంతువు, నువ్వు విషపు జంతువువి, నేను నిన్ను కాపాడితే కనుక నన్ను ఇక్కడే కాటేసి నువ్వు చంపేస్తావు, నిన్ను ఎలా నేను నమ్మేది, తెలిసి ఒక విషసర్పపు మాటలను నన్ను నమ్మమంటావా అని చెప్పి బ్రాహ్మణుడు అడుగుతాడు. అప్పుడు ఆ విషసర్పం చెప్తుంది, నువ్వు పొరపాటు పడుతున్నావు బ్రాహ్మణుడా, నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను, అంతేకాదు నేను నీకు ప్రాణహానిని కలిగించను, దయచేసి ఈ బావిలో నుంచి నన్ను బయటికి తీయవు అని చెప్పి చాలా అంటే వేదనగా బాధగా ఆ పాము అయితే ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతుంది. అప్పుడు ఆ పాముని పాపం అతను జాలితోటి ఒక తాడు వేసి ఆ తాడు మీద నుంచి పాక్కుంటూ రమ్మని చెప్పి పాముని కాపాడతాడు. అప్పుడు పాము కూడా బయటకు వచ్చి, నువ్వు నన్ను కష్టంలో ఉన్నప్పుడు తలుచుకో, కళ్ళు మూసుకొని నన్ను తలుచుకున్న వెంటనే నీ కళ్ళ ముందే నేను ప్రత్యక్షం అవుతాను, నీ యొక్క కష్టాన్ని తీరుస్తాను అని చెప్పి పాము కూడా చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మనిషి వంతొచ్చింది. ఈ మూడింటిని కాపాడిన తర్వాత ఆ మనిషిని కాపాడటానికి అతనికి కొంచెం ఆలోచన కలుగుతుంది. అప్పుడు మనిషి అడుగుతాడు, నువ్వు నన్ను కాపాడావు అంటే జీవితంలో నీకు నేను చాలా రుణపడిపోయి ఉంటాను, నువ్వు నన్ను కాపాడు అని చెప్పి అడుగుతాడు. ఆ మనిషి ఏడుపులు విని వెళ్ళిపోయిన సింహము, పాము, కోతి 3 బావి దగ్గరికి వచ్చి ఏం చెప్తాయి అంటే, మీరు నన్ను కాపాడారు కాబట్టి మీ మీద విశ్వాసంతో చెప్తున్నాను, ఈ మానవుడు మంచివాడు కాదు, ఈ మానవుడిని కనుక నువ్వు కాపాడావు అంటే నువ్వు కష్టాల్లో పడతావు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాయన్నమాట. అప్పుడు ఆ మానవుడు, విషపు జంతువుని కాపాడావు, క్రూరమైన సింహాన్ని కాపాడావు, కోతిని కూడా కాపాడావు, మనము మానవులము, నువ్వు నన్ను కాపాడటానికి ఎందుకు ఆలోచిస్తున్నావు, నాకు ఇంటి దగ్గర భార్య పిల్లలు ఉన్నారు, నేను పొరపాటున ప్రమాదవశాత్తు ఈ బావిలో వచ్చి పడిపోయాను, దయచేసి నా కుటుంబం నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నన్ను కాపాడి పుణ్యం కట్టుకోవు అని చెప్పి ఏడుస్తూ అతను రోదిస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి చాలా జాలి కలుగుతుంది. అయినా కూడా విషపు జంతువులే నీ గురించి కాపాడవద్దు అని చెప్పాయి అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివి అయి ఉంటావు, నేను నిన్ను నమ్మకంతో ఎలా కాపాడాలి అని చెప్పి ప్రశ్నిస్తాడు. వాటి మాటలు నమ్మొద్దు, నా వల్ల నీకు ఎటువంటి హాని కలగదు, దయచేసి నన్ను కాపాడు అని చెప్పి మళ్ళీ అతను ప్రాధేయపడతాడు. అప్పుడు ఇంకా అతని మాటలకి జాలి వేసి బ్రాహ్మణుడు అతన్ని కూడా కాపాడతాడు. నీకు చాలా ధన్యవాదములు, నా భార్యా బిడ్డల దగ్గరికి నేను వెళ్తున్నాను,
పక్క గ్రామంలోనే మా ఇల్లు ఉంది అని చెప్పి అతని యొక్క పూర్తి వివరాలు, అంటే ఆ ఇంటికి సంబంధించిన అడ్రస్ ఉంటుంది కదా, అది చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక తర్వాత ఒక చెమ్ముతోటి బ్రాహ్మణుడు అతని దాహాన్ని తీర్చుకొని అతను కూడా అరణ్యంలో నుంచి బయటికి వెళ్తాడు. అలా బయటికి వెళ్ళి పాపం తను ఎన్నో రోజులు కష్టపడతాడు. దాదాపు వారం రోజులు ఊరు వాడ పని కోసం వెతుక్కుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఆ బావిలో నుంచి కాపాడిన ఆ మానవుడు బంగారం చేసే పని చేస్తాడు. అతనికి వెళ్ళే ముందు ఇదే చెప్తాడు, నేను బంగారం తయారు చేయడం, బంగారాన్ని అమ్మడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాను. అంటే నాకు పక్క గ్రామంలోనే ఇల్లు ఉంది, నీకు ఏదైనా సహాయం కావాలి అంటే నన్ను వచ్చి అడిగితే నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను అని అడ్రస్ ఇచ్చి వెళ్తాడనమాట. అయితే ఇంకా అది జరిగిన తర్వాత ఈ బ్రాహ్మణుడు 4-5 రోజులు కష్టపడి బాగా అతనికి ఆకలి వేస్తుంది. ఇక ఇంటికి వెళ్ళినా కానీ నేను నా బిడ్డల్ని భార్యని చూసుకోలేను, ఎందుకంటే నా దగ్గర ధనం లేదు. ఇప్పుడు ఈ ఆకలిని కూడా తట్టుకోలేకపోతున్నాను. నేను చనిపోవడం తప్పితే ఇప్పుడు నా కళ్ళ ముందు వేరే దారి అనేది లేదు అని చెప్పి చావడానికి అతను వెళ్ళబోతాడనమాట. అలా చావడానికి వెళ్ళే సమయంలో బావిలో నుంచి కాపాడిన ఆ నలుగురి గురించి ఆలోచిస్తాడు. నేను ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు ఈ నలుగురు నన్ను సహాయం చేస్తాను అని చెప్పారు కదా, అడగమన్నారు కదా, ఒకసారి అడిగి చూద్దాము. సహాయం చేస్తే సరే అదృష్టవంతుణ్ణి, సహాయం చేయలేదు అంటే అప్పుడే నా ప్రాణాన్ని తీసుకుంటాను అని చెప్పి మొదటిగా కోతి ఉన్న స్థానానికి వెళ్తాడు. అంటే కోతి చెట్టు మీద ఉంది కదా, ఆ చెట్టు ఎక్కడ అని చెప్పి అతనికి తెలుసు కదా, ఆ కోతున్న చెట్టు దగ్గరికి వెళ్ళి కోతిని పిలుస్తాడు. ధన్యవాదములు స్వామి, మీరు నాకు పునర్జన్మనిచ్చారు, నేను మీకు ఏ సహాయం చేయగలను అని చెప్పి అడుగుతుందనమాట కోతి. నాకు ప్రస్తుతానికి చాలా ఆకలిగా ఉంది, తినకపోతే నేను చచ్చిపోయేటట్లుగా ఉన్నాను, నా ఆకలిని తీర్చు ఫస్ట్ అని చెప్పి అనేసరికి కోతి పరుగెత్తుకుంటా వెళ్ళి చెట్టు మీద పండ్లను తుంచుకొని వచ్చి అతనికి ఆహారంగా ఇస్తుందన్నమాట. అతని కడుపు నింపుకొని సంతోషంగా వెళ్తాడు. తరువాత సింహం గుర్తుకు వస్తుంది. సింహం దగ్గరికి వెళ్తాడు, అంటే సింహం యొక్క గుహ దగ్గరికి వెళ్తాడు. ఆ గుహలో నుంచి సింహం బయటకు వచ్చి, నా ప్రాణదాత, నువ్వు నన్ను కాపాడి మళ్ళీ నాకు పునర్జన్మనిచ్చావు, నేను నీకు ఏం సహాయం కావాలంటే అది అడుగు చేస్తాను అని చెప్పి ఆ సింహం ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఏం చెప్తాడు అంటే ఈ పరిస్థితిని వివరిస్తాడు. నా దగ్గర డబ్బు లేదు, నాకు ఆస్తి లేదు, నా భార్య బిడ్డల్ని ఒంటరిగా వదిలిపెట్టి వచ్చాను, సంపాదించుకుందామని వచ్చాను, కానీ ఏ పని లేదు, కనుకనే చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఒక్కసారి చనిపోయే ముందు నీ యొక్క సహాయం గురించి తెలుసుకుందామని వచ్చాను అని చెప్పి అనేసరికి సింహానికి అతని మీద జాలి కలుగుతుంది. జాలి కలిగి వెంటనే గుహలోకి వెళ్ళి ఒక వజ్రాల హారాన్ని, అది చాలా ఖరీదైన బంగారం, దాని నిండా వజ్ర వైడూర్యాలు పొదిగి ఉంటాయన్నమాట. కొన్ని కోట్లలో దాని యొక్క విలువ అనేది ఉంటుంది. అటువంటి వజ్రాల ఆభరణాన్ని, అంటే వజ్రాల హారాన్ని తీసుకువచ్చి ఆ సింహం ఆ బ్రాహ్మణుడికి ఇస్తుంది. ధనం లేదు అని చెప్పి బాధపడుతున్నావు కదా, కనుక ఇది తీసుకొని అమ్ముకొని ధనాన్ని తీసుకొని నీ భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళి ఆనందంగా ఉండు, నీ కష్టాలన్నీ తీర్చుకో, నువ్వు సంతోషంగా జీవించు అని చెప్పి ఆ సింహం అయితే చెప్తుంది. ఇక అది చూసేసరికి బ్రాహ్మణుడికి చాలా సంతోషం కలిగి వెంటనే అది తీసుకొని బయలుదేరతాడు. ఇక బయలుదేరేటప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఇంత ఖరీదైన వజ్రాల హారాన్ని నేనిప్పుడు అమ్మడానికని బంగారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఇది ఎక్కడి నుంచి కొట్టేశావు, నీకు ఇంత ఖరీదైనది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని నన్ను ప్రశ్నిస్తారు. కనుక దీని గురించి బాగా తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకొని ఆ విధంగా వారి ద్వారా దీన్ని అమ్మి నేను డబ్బుని సంపాదించుకుంటాను అని చెప్పి ఆలోచనతో
వెంటనే అతను బావిలో నుంచి కాపాడిన వ్యక్తి కూడా బంగారం దుకాణం ఉంది, బంగారాన్ని తయారు చేస్తాను, బంగారాన్ని అమ్ముతాను అని చెప్పాడు కదా అతనితోటి. ఇక అతని అడ్రస్ కూడా చెప్పాడు కదా, అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి అతను కూడా గబగబా ఇతని దగ్గరికి వచ్చి, నా ప్రాణాలు ఆ రోజు నువ్వు కాపాడావు, నీకు అందుకు ధన్యవాదాలు, చెప్పు నేను నీకేం సహాయం చేయాలి అంటాడు. అప్పుడు ఆ వజ్రాల యొక్క హారాన్ని బయటికి తీసి, ఇది నాకు సింహం ఇచ్చింది, దీన్ని అమ్ముకుంటే చాలా ధనం వస్తుంది, ఇది చాలా విలువైనది, నువ్వు బంగారం అమ్ముతాను అంటున్నావు కదా, దీన్ని అమ్మి దీనికి వచ్చిన సొమ్ము మొత్తం కూడా తీసుకొచ్చి నాకు ఇస్తావా అని చెప్పి అంటాడు. ఇక ఆ మానవుడికి ఆ వజ్రాల యొక్క హారాన్ని చూసేసరికి వెంటనే ఇది నేను తయారు చేసిన హారమే, ఇది రాజకుమారుడి కోసం రాజుగారు నన్ను చేయమని ఇచ్చిన హారం. అంతకుముందు రాజకుమారుడు అడవికి వేటకు వెళ్ళినప్పుడు అతను మళ్ళీ తిరిగి రాలేదు. ఆయన యొక్క హారమే అడవిలో పడిపోయి ఉంటుంది, అది సింహానికి దొరికి ఉంటుంది. ఆ సింహం ఈ బ్రాహ్మణుడికి ఇచ్చింది. అప్పుడు రాజుగారు ఊరంతా కూడా దండోరా వేయించారు కదా, రాజకుమారుడి యొక్క ఆచూకీ తెలిసిన వాళ్ళకి పెద్ద పెద్ద బహుమతులు ఇస్తాను అని చెప్పి, వెంటనే ఇది నేను రాజకుమారుడికి తెలియపరచాలి, అంటే రాజుకు తెలియపరచాలి అని చెప్పి అతను ఆ హారాన్ని తీసుకొని, సరే ఇదంతా కూడా ఆ బ్రాహ్మణుడితోటి ఇతను చెప్పడు, మనసులో అనుకుంటాడు. అనుకొని, ఇది అమ్మడానికి నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను, కానీ ఇది నా ఒక్కడి వల్ల కాదు, ఇది చాలా ఖరీదైనది కదా, కనుక నా స్నేహితుడు ఒకడున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అతని సహాయం తీసుకొని దీన్ని అమ్మి డబ్బులు ఇస్తాను, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అతనికి అబద్ధం చెప్పి రాజకోటకి బయలుదేరతాడు. ఇక బయలుదేరి రాజుకి ఈ హారాన్ని చూపించి, నీ యొక్క కుమారుడి యొక్క హారమే ఇది అని చెప్పేసరికి, ఇది నీకు ఎక్కడిది ఇదంతా కూడా అడుగుతాడు. అతను కూడా జరిగిందంతా చెప్తాడు. అయితే ఇక తన కుమారుణ్ణి ఆ బ్రాహ్మణుడే చంపి ఉంటాడు అని చెప్పి రాజుకి అనుమానం వచ్చి అతన్ని బంధిస్తాడనమాట. ఇక అతను చేసిన మోసం గుర్తుకు వచ్చి ఆ బ్రాహ్మణుడు చాలా బాధపడతాడు. ఆ క్రూర జంతువులు ఆ రోజే చెప్పాయి ఇతన్ని కాపాడవద్దు అని చెప్పి, కానీ ఇతను రాజు ఇచ్చే బహుమతులకు ఆశపడి నన్ను రాజుగారికి పట్టించాడు అని చెప్పి బాధపడి చేసేదేమీ లేక ఆ రాజు దగ్గర పనిచేసే భటులు ఉంటారు కదా, ఆ భటులు ఆ బ్రాహ్మణుడికి సంకెళ్ళు వేసి జైల్లో పడేస్తారనమాట. జైల్లో పడేసి, రాజకుమారుడు కనిపించట్లేదు, అది ఎవరు చంపారు అతన్ని అంటే నాకు తెలీదు అని చెప్పి బ్రాహ్మణుడు ఎంత చెప్తున్నా కూడా నమ్మకుండా అతన్ని శిక్షిస్తూనే ఉండి చివరికి అతనికి ఉరిశిక్ష వేయబోతారు. ఇక ఉరిశిక్ష వేస్తారు అని చెప్పి బ్రాహ్మణుడికి తెలిసిన వెంటనే అతను కళ్ళు మూసుకొని, ఆ రోజు సర్పాన్ని కాపాడాడు కదా, అతను కళ్ళు మూసుకొని ఇంకా ఆ సర్పాన్ని మనసులో తలుచుకుంటాడు. తలుచుకున్న వెంటనే సర్పం కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి, నువ్వు ఏదో పెద్ద కష్టంలోనే ఉన్నావు కాబట్టే నన్ను తలుచుకున్నావు, నేను నీకు ఏం సహాయం చేయాలి అని చెప్పి అడుగుతుంది సర్పం. అప్పుడు బ్రాహ్మణుడు జరిగిందంతా కూడా చెప్తాడు. అయితే సర్పం అంటుంది, ఒక సలహా నేను ఇప్పుడు ఇస్తాను నీకు, ఈ సలహా కనుక నేను చెప్పినట్లుగా చేస్తే రాజుగారు నీకు బహుమతులు ఇచ్చి పంపిస్తారు, నిన్ను ఉరిశిక్ష నుంచి బయట వేస్తారు అని చెప్పి చెప్తుంది. అయితే ఏం చేయమంటావు అంటే, నేను ఇప్పుడు రాణిగారి యొక్క కోటలోకి వెళ్తాను, రాణిగారిని అంటే తన యొక్క నోటి ద్వారా విషాన్ని రాణిగారి మీద చిమ్ముతాను, ఉఫ్ అని ఊతారు కదా, అలా చిమ్ముతాను. అలా చిమ్మినప్పుడు రాణికి ఎటువంటి ప్రాణాపాయం ఉండదు, కాకపోతే ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు రాజుగారు వైద్యులని పిలిపిస్తారు. వైద్యుల వల్ల కూడా ఏమీ కాదు.
అప్పుడు నువ్వేం చేయాలి అంటే, నేను చెప్పిన మంత్రాన్ని రాణిగారి యొక్క శిరస్సు మీద పెట్టి ఆ మంత్రాన్ని చదివితే రాణిగారు స్పృహలోకి వస్తుంది. అప్పుడు ఆవిడను కాపాడిన కృతజ్ఞతతో రాజుగారు నీకు మరణశిక్ష నుంచి బయటికి పంపించి ఇంకా బహుమతులు సైతం ఇచ్చి నిన్ను క్షేమంగా నీ ఇంటికి పంపిస్తారు అని చెప్పి వెళ్ళిపోతుందన్నమాట. రాణిగారి కోటకు వెళ్ళి విషాన్ని చిమ్మేసరికి రాణి పాము నన్ను కరిచింది అని ఒక్క మాట తన పక్కనున్న చెలికత్తెలతోటి చెప్పి పడిపోతుంది. ఇక రాజుగారికి ఆ విషయం వచ్చి చెలికత్తెలు చెప్పేసరికి రాజు కంగారుతోటి రాణిని ప్రాణాపాయ స్థితి నుంచి ఎవరైతే కాపాడతారో వారికి నేను బహుమతులు ఇస్తాను, వారు బ్రతికినంత కాలం తిండికి గుడ్డకి ఏ లోటు లేకుండా చూస్తాను అని చెప్పి దండోరా వేయిస్తాడు. పెద్ద పెద్ద వైద్యులందరినీ పిలిపిస్తారు. కానీ వైద్యులు కూడా మా వల్ల కాదు అని చెప్పేస్తారు. ఇక కారాగారంలో ఉన్న వైద్యులు ఎవరన్నా రాణికి చికిత్స చేసేవాళ్ళు ఉంటారా అని చెప్పి అడగమని చెప్తాడు. అలా అడిగినప్పుడు ఇతను నేను రాణిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడతాను అని చెప్పి అనేసరికి పెద్ద పెద్ద వైద్యుల వల్లే కాలేదు, నువ్వు ఒక బ్రాహ్మణుడివి, నీ వల్ల ఏమవుతుంది అని చెప్పి ఆ యొక్క రాజభటులు అడుగుతారు. అప్పుడు మంత్రం అనేది నాకు తెలుసు, ఈ మంత్రాన్ని చదివి నేను రాణిగారిని కాపాడతాను, ఒక్కసారి మీరు ప్రయత్నించండి నన్ను తీసుకొని వెళ్ళి అని చెప్పి అనేసరికి ఇక వేరే ఆప్షన్ ఏది కనిపించక ఆ భటులు ఈ బ్రాహ్మణుని తీసుకొని వెళ్తారు రాణిగారి దగ్గరికి. అప్పుడు ఈ బ్రాహ్మణుడు రాణిగారి యొక్క శిరస్సు మీద చెయ్యి పెట్టి పాము చెప్పిన సర్పం చెప్పిన మంత్రాన్ని చదివేసరికి రాణి స్పృహలోకి వచ్చి ఆరోగ్యంగా ఉంటుంది. ఇక రాజుగారు ఇదెలా సాధ్యం అని చెప్పి అడిగితే ఇక జరిగిందంతా కూడా రాజుగారికి చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఈ బ్రాహ్మణుడి బ్రాహ్మణుడి హారం తీసుకొని వెళ్తే ఆ బావిలో నుంచి బయటికి తీసిన మానవుడు ఉన్నాడు కదా, ఆ మానవుడికి అతన్ని పిలిచి ఇతను నిన్ను నమ్మి నీ దగ్గరికి వస్తే ఇలా మోసం చేస్తావా అని చెప్పి అతని యొక్క స్వార్థానికి అతని యొక్క డబ్బు మీద ఆశకి వీటన్నింటికి కూడా శిక్ష ఒక పెద్ద శిక్ష వేసి ఆ వ్యక్తిని కారాగారంలో వేసి ఈ బ్రాహ్మణుడికి చాలా బహుమతులు ఇచ్చి ఏ కష్టం మీకు రాకూడదు, ఏ కష్టం వచ్చినా మీరు ఇక్కడికి వచ్చి అడగవచ్చు, మీ కుటుంబాన్ని ఇక్కడికే వచ్చి పోషించుకోండి అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుడిని రాజుగారు మర్యాదపూర్వకంగా వాళ్ళ ఊరు పంపిస్తాడనమాట. అయితే ఈ కథ ద్వారా మనకు బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక, బిడ్డ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, కానీ అన్ని కష్టాలకు డబ్బు బంగారం అనేవే శాశ్వతమైన పరిష్కారం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. బిడ్డ ఇప్పుడు నేను చెప్పే 3 మాటలు జీవితంలో నిన్ను ఎప్పటికీ కూడా పేదవాడిని చేయవు. అవేంటి అంటే కనుక, ఏ వ్యక్తి అయినా బాగుపడాలి అన్నా నాశనం అవ్వాలి అన్నా కానీ వేరే వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. అటువంటప్పుడు ఆ వేరే వ్యక్తులతో నువ్వు ప్రవర్తించే తీరు, మీరు పెట్టే నమ్మకం ఏదైతే ఉంటుందో అది చాలా బలమైనదిగా ఉండాలి. అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్న విషయానికి వస్తే, ఇప్పుడు నేను చెప్పిన స్వభావం కలిగిన ఈ 3 వ్యక్తులని తప్ప నువ్వు ఎవరినైనా నమ్మొచ్చు. అందులో మొదటి వ్యక్తి డబ్బు మీద ఆశ దురాశ ఉండి డబ్బే జీవితం అనుకున్న వ్యక్తిని ఎప్పుడు కూడా నమ్మవద్దు. ఇక రెండవది ఏంటి అంటే, శత్రువుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా నువ్వు సహాయం అనేది తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మారారు, అంతకుముందు నా మీద కోపంగా ఉండేవారు కానీ ఇప్పుడు తెలుసుకున్నారు అనే స్వభావం అనేది నీలో కలగకూడదు. ఆ శత్రువులను ఎప్పుడు కూడా నమ్మకూడదు. ఇక మూడవది పరస్త్రీ, ఒక స్త్రీతో కాకుండా చాలామంది స్త్రీలతోటి సంబంధం ఉన్న వ్యక్తులను, అదేవిధంగా ఒక పురుషుడితో కాకుండా చాలామంది వ్యక్తులతో సంబంధం ఉన్న స్త్రీని ఎప్పుడూ కూడా నమ్మకూడదు. వారు ఒకసారి తప్పు చేశారు కాబట్టి మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు. వారి యొక్క లైంగిక సుఖాల కోసం వారు ఎప్పుడూ కూడా ఎదుటి వారిని నమ్మించి మోసం చేయాలని మాత్రమే చూస్తూ ఉంటారు. అటువంటి వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నా బిడ్డ,
ఎప్పుడూ కూడా ఎవరి కింద మోసపోకూడదు. నా బిడ్డ ఎప్పుడు ఎవరు ఎటువంటి స్వభావం కలిగిన వాళ్ళు అని తెలుసుకుంటే నా తల్లి జీవితంలో ఎప్పుడు కష్టాల పాలవ్వకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ తండ్రి ఇంత తాపత్రయపడుతున్నాడు. తల్లి, ఇక నువ్వు ఏదైతే బంగారం దక్కాలి అనుకుంటున్నావో, ఏ డబ్బుల కోసం అయితే నువ్వు వాటిని తాకట్టులో పెట్టావో అవి ఖచ్చితంగా విడిపించే శక్తిని నీకు ఈరోజే ప్రసాదిస్తున్నాను. కనుక ఆ బంగారాన్ని నువ్వు సంతోషంగా తెచ్చుకో. అంతేకాకుండా కొంత బంగారం అనేది నీకు ప్రభుత్వ సొమ్ము ద్వారా అది నీకు ఎటువంటి డబ్బు కట్టే పని లేకుండా నీ చేతికి అందుతుంది. కనుక దాని గురించి నువ్వు ఎటువంటి బాధను పెట్టుకోవద్దు. ఇక నువ్వు ఏదైతే బంగారం చేయించుకోవాలి అని ఆశపడుతున్నావో ఆ ఆశ కూడా నీకు తప్పకుండా తీరుతుంది. కనుక అన్నింటినీ కూడా నేనే చూసుకుంటాను. నా మీద నమ్మకం ఉంచు చాలు, సర్వం కూడా నీకు సిద్ధం చేసి పెడతాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఒక చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఎంత ఆంతర్యం ఉందో కదా. ఈ ఆంతర్యం అర్థం చేసుకొని మనం జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని ఆలోచన శక్తిని పెంచుకుంటే మన జీవితం ఎప్పుడూ కూడా కష్టాల పాలవ్వకుండా ఉంటుంది. మరి ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.